ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎవరు ఊహించిన విధంగా ఈరోజు మన పొగాకు ప్రైజులు అయితే బాగానే ఉన్నాయి. ఇందాక సూపరింటెండెంట్ గారితో ఆర్ఎం గారితో మాట్లాడుతుంటే ఈ వెల్లంపల్లి ప్లాట్ఫామ్లో మన సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ మీటింగ్ జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. ఒకటి ఏమంటే మాకు కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే నేను వచ్చి ఈరోజు విజయనగరంలో మంచి రోజులు వచ్చే మంచి సంవత్సరం వచ్చే అనుకుంటున్నాను. ఈరోజు మంచి టొమాటో అన్నింటి కూడా వచ్చిందంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకటి రెండు విషయాలు ఇందాక చెప్పినట్టు బాగా ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కవులు బాగా పెంచేసి దాని తర్వాత ప్రతి ఒక్కరు ఇదే చేస్తే మనకు తెలిసిన విషయమే డిమాండ్ సప్లై అందరూ చేస్తే వచ్చే సంవత్సరం మనం తగ్గిపోతుంది. అందుకని కొద్దిగా ఆలోచించుకొని మిక్స్డ్ క్రాపింగ్ చేయమని టొబాకో ఇతర క్రాపింగ్ కూడా చేయమని నేను మీ అందరికీ కోరుకుంటున్నాను. అదే కాకుండా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైతు కార్మికులకు కూడా టొబాకో బోర్డు నేను సూచించేది ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే రైతులకు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ఏదో ఒక పద్ధతిలో ఖచ్చితంగా చేస్తేనే, ఎందుకంటే మనం కొత్తగా కమర్షియల్ యాక్టివిటీ కూడా కాదు, మనం కూడా కొంచెం వెల్ఫేర్ యాక్టివిటీ ఖచ్చితంగా చేయాలా. అందుకని ఖచ్చితంగా అతి త్వరలోనే మీరు టొబాకో కార్మికులకి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ స్కీము మీకు ఏదో చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా ఖచ్చితంగా ఒక కులికి తీసుకొస్తానని నేను ఆశిస్తా ఉన్నాను. ఈరోజు అంతా బాగుంది, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలాన్ని చూస్తూ ఉన్నాం, రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు. సో ఇలాగనే ఉండాలని కోరుకుంటూ, అందుకని టొబాకో బోర్డు చెప్పినట్టు మరీ ఎక్కువ కూడా వేయకుండా డిస్కాపరేట్ చేయాలని కోరుకుంటూ, ఇంకా ఈ ఒక్క సంవత్సరం కాదు 4-5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా టొబాకో రైతులు బాగుండాలని కోరుకుంటూ, మా వంతు సహాయం మంత్రి గారి మా వంతు సహాయం ఖచ్చితంగా మీ అందరికీ ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మా మంత్రి గారు రవి గారు ఇక్కడ వచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా మెయిన్ ప్రధాన కారణాలు కూడా బాగా జమ్ము జంగీలు ఉన్నాయి. మీ ఇద్దరు దృష్టి పెట్టి ఇందాక ఆరోగ్యం చెప్పినట్టు ఈ సంవత్సరం ఎంత పెరిగినా కొంటున్నారంటే అది మనమేం చేయాలని కాదు, డిమాండ్ ఉంది కాబట్టి కొంటున్నారని మంచి మాట చెప్పారు. ఖచ్చితంగా డిమాండ్ తగ్గినప్పుడు కూడా తట్టుకునేటట్టు మనం రైతులు కూడా జాగ్రత్తగా ఉన్నారు. ఈ సంవత్సరం 20,000 కౌలు తీసుకుంటాం, బాగుంది కదా, రేటు ఉంది కదా అని మళ్ళీ ఎవరికైనా 30,000-40,000 కౌలు పెంచుకుంటా ఆ పని మాత్రం చేయదు. ఎందుకంటే మిర్చి పరిస్థితి చూసామంటూ ఒక్కొక్కరు 50,000 కౌలుకి వెళ్ళిపోయారు. విపరీతంగా పంట పండి ఇప్పుడు మిర్చి రైతులు పని ఇబ్బంది పడతాం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి, రైతులు జాగ్రత్తగా ఉండండి. లాభం రావాలని కోరుకుంటాం. గడిచిన 3 సంవత్సరాల నుంచి మంచి లాభాలు ఉన్నాయి, రైతులు హ్యాపీగా ఉన్నారు. అంతవరకు బాగా సంతోషం అందరూ కూడా. మరీ ఎక్కువ కౌలు పెంచి పోటీ పడి కౌలు పెంచడం, చాలా మంది కూలీగా పనిచేసేవాళ్ళు కానీ వర్కర్గా పనిచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ పాలసీలు అదేవిధంగా రైతులు ఏ ఇబ్బందులు వచ్చినా సరే పట్టుకునే విధంగా రైతులు కూడా మనం ఎన్నో ఉండాలి. ఎందుకంటే రైతులు చేసి కూడా వస్తుంది కదా, చాలా మన బోర్డు కూడా చాలా పెద్ద ఎత్తున చేసి వస్తుంది. ఏ బోర్డు లేనంత చేసుకుంటుంది మన రైతులు, అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం ఇందాక మనం ముఖ్యంగా మనం తిరిగేటప్పుడు ప్లాట్ఫామ్ మీద తిరిగేటప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం రేటు హై గ్రేడ్ బాగానే ఉంది. లో గ్రేడ్కి వచ్చేసరికి 175 రూపాయలు, ఆ విధంగా 160 నుంచి 175 రూపాయలు ఏదో పడుతుంది. మన వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే 10 రూపాయలు అటు ఇటుగా రేటు పడినా సరే వేలు మాత్రం ఇంటికి వెళ్ళకుండా చూసుకోమని చెప్తున్నారు. అది మాత్రం మనం అవసరమైతే భయాలందరితో మాట్లాడండి. ఎంతమంది ఉంటారు రైతులు? 20 మంది ఉంటారా? 20 మంది ఉంటారు. వాళ్ళతో మాట్లాడండి. ఇంటి వేలు కొంటున్నాం కాబట్టి ఈ సంవత్సరం ఇది కూడా కంప్లీట్ చేయించి రైతుల్ని హ్యాపీగా ఈ సంవత్సరం ఏ ఇబ్బంది లేకుండా అన్ని బాగా జరిగేటట్టు చూడండి. ఎందుకంటే రేటు పెరిగింది, ఈ సంవత్సరం పంట ఎక్కువ పడినా సరే ఎక్కడ కూడా ఆగకుండా కొంటారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో పొగాకుకి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళంతా కొంటున్నారు. పొలకమ్మది పని జరుగుతుంది. అవన్నీ మాట్లాడదాము, ఏమన్నా మాట్లాడే ఒకసారి. అది పాపం మన రామారెడ్డి గారి మంత్రి గారు అయితే కంటిన్యూగా 2-3 సార్లు హైదరాబాద్ మన విజయవాడలో మీటింగ్ పెట్టారు, పిలిపించారు. పొలకమ్మ కాంట్రాక్టర్ పిలిపించారు, అధికారులు పిలిపించారు. తొందరగా ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ కట్ట ముఖ్యం కాదు, ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంత మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏంటంటే నీళ్ళలో ఉండేది కదా, తుప్పు పడిపోయి మొత్తం ఒక్కొక్క గేటుగా ఒక గేటు పోవడం వల్ల ఇంకో గేటు, ఆ ప్రజలు ఇంకో గేటు కనబడటం, వరుసన గేట్లన్నీ దెబ్బతిన్నాయి అనమాట.
దాదాపు ఎన్ని కోట్లు 9 కోట్లు ఎంతో 8.90 కోట్లు ఎంతో ఇచ్చాము. ఇచ్చి ఒక గేట్ తర్వాత ఒక గేట్ తర్వాత మొత్తం చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి ప్రాజెక్ట్ కూడా రిపేర్ చేయాలి. ఎందుకంటే పోయినసారి వదిలేయడం వల్ల మన పోయింది, పులిచెంతలు పోయింది, అన్నమయ్య డ్యామ్ అయితే కొట్టుకుపోయింది. కరెక్ట్గా ప్రాజెక్టు మీద దృష్టి లేకపోతే కనుక అట్లా ఆ విధంగా జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ పెట్టి గేట్లు, కాలువలు మనం చూశారు కదా, మీరు వడమేర వాగు మెయింటైన్ చేయడం వల్ల 3 సార్లు బ్లీచింగ్ పడి మొత్తం విజయవాడ మొత్తం నగరం మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో కట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా అదే ముఖ్యం. తప్పకుండా వాటిని కూడా చేస్తాం. ఆ కాలంలో కూడా తొందరగా శుభ్రం చేస్తాం. దాదాపు 8.5 లక్షల పైన 8.5 కోట్ల పైన ఇప్పుడు రిలీజ్ చేశాము. రిలీజ్ చేసి గుల్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు పెట్టగానే ఈ పని జరుగుతూ ఉంది. గడిచిన 3 సంవత్సరాల నుంచి ఒక్క చుక్క కూడా నీళ్ళు నిలబెట్టలేదు. ఇప్పుడు 1.5 నుంచి 1.75 టీఎంసీ నీళ్ళు నిలబెట్టాం. తొందరలోనే మిగతా పనులన్నీ కూడా పూర్తి చేపించి పూర్తి స్థాయిలో సామర్థ్యంతో నిలబెడతాం. ఇప్పుడు మన రైతులు అడుగుతుంది ఏంటంటే దాని కింద కాలువలు ఉన్నాయి, అన్ని పూడికి పడి దాన్ని ఏమన్నా చేయమని అడుగుతున్నాం. మంత్రి గారిని కూడా అడిగాను, రామారెడ్డి గారిని కానీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలో మనం ఏం చేసి ముందుకు వెళ్తామో చెప్తా ఉన్నాం. అది ఇప్పుడు రైతులు ఏం లేదు, ఇప్పుడు ఆల్రెడీ పంట వేసే టైం కదా, అంటే నీళ్ళు కొంచెం వీళ్ళదని కొంచెం ఆవేదన చేస్తారు రైతులు. నీళ్ళు ఇస్తున్నాం కదా, ఇస్తాం. ఇప్పుడు వెంబటే కాలువలు అడిగారు, ఇప్పుడే అడిగారు, కాలువలు రిపేర్ చేయించమని అడుగుతున్నారు. పూడికి పడిందని ఇమీడియట్గా ఇప్పుడే మంత్రి గారితో ఇప్పుడు ఇక్కడి నుంచే మాట్లాడాము, చేస్తాము. ఏదో ఇందాక DCMSతో మాట్లాడమన్నారు, ఇమీడియట్గా మాట్లాడాము. దాని మీద 50 లక్షలు డబ్బులు కట్టాలన్నారు. అవి కూడా ఇమీడియట్గా రికవరీ చేయమన్నాం. అవి కూడా తొందరలోనే రికవరీ చేయించేస్తాం. పొగాకు సంబంధించిన రైతులు లోగిరేడిది కొద్దిగా రేటు అమ్ముడు పోవట్లేదు అన్నారు. ఇమీడియట్గా ఒక్క బేలు కూడా బయటకు పోకుండా కొనుగోలు చేయమన్నాం. 60 మిలియన్ టన్నులు ఎక్కువగా వచ్చినా సరే, ఏది పొగాకు పంట ఎక్కువగా వచ్చినా సరే వాటిని కూడా ఒక్క బేలు కూడా వెనకపోకుండా మొత్తం కొనుగోలు చేయమన్నాం. RM గారిని మిగతా రైతులతో మాట్లాడమన్నాం, మిగతా బయర్లతో మాట్లాడమన్నాం. దాదాపు 18 నుంచి 20 మంది బయర్లు ఉన్నారు. ఆ బయర్లందరితో కూడా మాట్లాడి ఏ ఒక్క పండించిన బేలు ఒక్కడు కూడా ఇంటికి పోకుండా మొత్తం కూడా కొనుగోలు ఇక్కడే చేయమని చెప్పి కూడా చెప్పాలి. ఆక్షన్లో మంత్రి గారు మేము ఇక్కడ వచ్చి సందర్శించాము. ఒక సంతోషకరమైన విషయం ఏంటిదంటే సౌత్ ఇండియాలోనే అన్నిటికన్నా ఎక్కువ ఆక్షన్లో ఇక్కడ వాడుతూ ఉన్నారు. హైయెస్ట్ 282 రూపాయలు, 82 యావరేజ్ హైయెస్ట్ యావరేజ్. రైతులు యాక్చువల్గా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మేము కూడా సూచించింది ఏంటిదంటే ఈరోజు బాగా పంటలు బాగా పడుతుంది, ఖరీదు ఏంటిదంటే ఆప్షన్ కూడా రేటు బాగుంది. రాబోయే కాలంలో కూడా మీరు మిక్స్డ్ క్రాపింగ్ చేసి అన్ని దీని మీద ఆధారపడి రేపు మళ్ళీ రేట్లు తగ్గించే విధంగా కాకుండా కొద్దిగా చూసి వెళ్ళామని హెచ్చరించాము. అదే కాకుండా కూడా రైతులకి టొబాకో కార్మికులు కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ చేసి వాళ్ళకు కూడా ఆదుకోవాలని టొబాకో బోర్డు వారికి కూడా సూచించాము.